నేను నిన్ను లవ్ చేస్తున్నాను. బయటకు వచ్చి చూస్తే హాయ్ గాయ్స్, వీడియో చూస్తున్నారు కదా. ఈరోజు అలా చేయబోతున్నాం. మళ్ళీ 3-4 డేస్ తర్వాత ఈరోజు చేయడం. ఇక నుంచి రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ డిస్క్రిప్షన్లో ఫుల్ ప్రాజెక్ట్ లింక్ ఇస్తాను. దాన్ని ఇంపోర్ట్ చేసుకోండి. ఎలైట్ మోషన్ ఓపెన్ చేయండి. మీరు ఇంపోర్ట్ చేసుకున్న ఫుల్ ప్రాజెక్ట్ లింక్ని ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇలా ఉంటుంది. లిరిక్స్కి ఫాంట్ యాడ్ చేసుకోండి. ఫాంట్ లేకపోతే కామెంట్ చేయండి ఫాంట్ అని, నేను మీకు డైరెక్ట్ లింక్ పెడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు చేసేది ఏం లేదు. ఇక్కడ ఏం చేస్తారంటే కరెక్ట్గా 9.28 ms దగ్గర ప్లస్ బటన్ క్లిక్ చేసి మీడియా క్లిక్ చేసి మీరు ఎవరిదైతే ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళ ఫోటో యాడ్ చేయండి. నేను అనుపమది పెడుతున్నాను. ఫోటో యాడ్ చేస్తున్నాను. వీడియో చివరి వరకు చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఫోటో క్లిక్ చేసి ఫుల్ కంపోజిషన్, 3 డాట్స్ క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకొని కిందకి తీసుకొని కరెక్ట్గా ఎలా ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు తీసుకొచ్చి ఫేస్ కనబడేటట్టు దాన్ని లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకొని రండి. కింద లిరిక్స్ ఉన్నాయి కదా, ఆ లిరిక్స్ దగ్గరికి తీసుకొని రండి. లిరిక్స్ కిందికి ఇలా తీసుకొచ్చాక మీ డ్రెస్ కలర్ బట్టి లిరిక్స్ కలర్ కూడా మార్చుకోవచ్చు. లిరిక్స్ మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి మీ డ్రెస్ కలర్ ఏదైతే ఉందో అది పెట్టుకోండి. అలా చేంజ్ చేసుకోవడమే. నేనైతే ఇది పెడుతున్నాను. కింద అలానే ఉంచండి, పైది మాత్రమే చేంజ్ చేయండి. ఫస్ట్ ఫోటో యాడ్ చేసాం. మళ్ళీ ప్లస్ బటన్ క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి ఇంకో ఫోటో యాడ్ చేయండి. నేను మీకు చూపించడానికి ఫొటోస్ యాడ్ చేస్తున్నాను, మీరు కొంచెం నీట్గా చేసుకోండి. కొన్ని ఫొటోస్ ఇలా మనకు కావాల్సినట్టు ఉండవు. అలాంటప్పుడు ఏం చేస్తానంటే ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేసి యాడ్ ఎఫెక్ట్స్ క్లిక్ చేసి టైల్స్ ఆప్షన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. సర్చ్లోకి వెళ్ళి TILES అని కొట్టండి, టైల్స్ వస్తుంది. దాని మీద క్లిక్ చేసి స్టాండర్డ్ సెట్టింగ్స్ క్లిక్ చేసి కింద మీకు మిర్రర్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. సెట్ అవుతుంది. దాన్ని లాంగ్ ప్రెస్ చేసి మళ్ళీ దీన్ని కూడా ఇందాక ఎలా అయితే లిరిక్స్ కింద తీసుకెళ్లారో అలానే దీన్ని కూడా లిరిక్స్ కింద పెట్టండి. పెట్టినాక దీని కలర్ కూడా చేంజ్ చేసుకోండి. మీ డ్రెస్ కలర్తో మ్యాచ్ అయ్యేటట్టు చేసుకోండి. సరే, ఇప్పుడు ఫొటోస్ ఫస్ట్ చూస్తాను, చూడండి. లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి, లిరిక్స్ కిందికి తీసుకురండి. సేమ్ నేను ఎలా అయితే చేస్తున్నానో మీరు అలానే చేయండి. ఓకే, సూపర్. ఓకే, లాంగ్ ప్రెస్ చేసి కిందికి తీసుకురండి. లిరిక్స్ కిందికి, ప్రతి ఫోటో లిరిక్స్ కిందికి తీసుకురండి. మ్యాక్సిమం తక్కువ ఫొటోసే యూజ్ అవుతాయి. తీసుకునండి. లాస్ట్లో చివరిలో ఒక ఫోటో ఉంటుంది. దాన్ని ఏం చేస్తారంటే దాని మీద క్లిక్ చేసి కలర్ అండ్ ఫిల్ క్లిక్ చేసి ప్లస్ బటన్ మీద ఫోటో రీప్లేస్ చేసుకోండి. ఓకే, జూమ్ చేసుకోండి సరిపోకపోతే. ఇప్పుడు ఏం చేస్తారంటే ఈజీ ప్రాసెస్. ఫస్ట్ ఇక్కడ 3 వీడియోస్ ఆఫ్ చేసి ఉంటే దాన్ని ఆన్ చేసుకోండి. వాటి మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా ఆన్ అవుతాయి. చూసారా ఇలా వస్తుంది? చూపిస్తాను ఆగండి. ఫొటోస్ దగ్గర 9.28 ms దగ్గర అండి. ఇప్పుడు చూడండి, ఫస్ట్ అలా వస్తుంది, ఫోటో రీల్ అయినట్టు వస్తుంది. ఇలా దీన్ని కూడా ఇది ఎలా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఈ ఎఫెక్ట్ ఈ వీడియో అనేది ప్రతి వీడియోకి యాడ్ చేయాలి, ప్రతి ఫోటోకి. దాని మీద క్లిక్ చేసి ప్లస్ బటన్ క్లిక్ చేసి కాపీ లేట్ చేయండి. ఇక్కడ బీట్ మార్క్ ఉంది కదా, బీట్ మార్క్ దగ్గర యాడ్ చేయకండి. బీట్ మార్క్కి కొంచెం ముందుకు వచ్చి పేస్ట్ లేట్ చేయండి. ఇలా ఎన్నైతే ఫొటోస్ ఉన్నాయో అన్ని ఫొటోస్కి ఇలా బీట్ మార్క్ ముందుకు వచ్చి పేస్ట్ లేట్ చేయండి, యాడ్ చేసుకోండి.
నేను ఎలా చేస్తున్నానో అలానే చేయండి. వీడియో నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా చూసారా? అలా ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ లాస్ట్ ఫోటో ఉంది చూసారా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ వేవ్ డ్రాప్ అనే ఒక ఎఫెక్ట్ ఉంటుంది. ప్లస్ కింద 3 డాట్స్ ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేసి కాపీ ఎఫెక్ట్ చేసుకోండి. కాపీ చేసి ఇక్కడ మీరు ఇందాక ఫొటోస్ యాడ్ చేస్తారు కదా, దాని మీద క్లిక్ చేసుకోండి. ఎఫెక్ట్స్ క్లిక్ చేసి 3 డాట్స్ పేస్ట్ ఎఫెక్ట్ ఇలా చేస్తే ఇలా వస్తుంది చూసారా, ఫోటో కొంచెం మూవ్ అయినట్టు. సూపర్గా ఉంటుంది, నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ప్రతి ఫోటోకి యాడ్ చేయండి. మీరు యాడ్ చేసిన ఫొటోస్ అన్నిటికీ ఇలా యాడ్ చేయండి, పేస్ట్ ఎఫెక్ట్ చేయండి. సూపర్ ఉంటుంది. ఓకే, మ్యాక్సిమం ఇంతే ఉంటుంది. ఒకసారి ప్లే చేసి చూసుకోండి. ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. జై హింద్.